మన మెగాస్టార్ చిరంజీవి అల్లప్పుడెప్పుడో ప్రజారాజ్యం అనే పార్టీ ఎట్టేసి కాంగ్రెస్ వాళ్ళని సోనియమ్మని తెగ సిరిగేశాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు. ఎంతసేపటికి వాళ్ళ సొంత పనులు, లాబింగ్లు, వాళ్ళ అడుగులు మడుగులు వత్తడం, వాళ్ళ గుడ్ బుక్స్ ఎలాగ ఉండటం, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆ సీటు ఖరారు కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేయడం, ఇవి తప్ప మరొకటి లేదు అన్నది ఎవరైనా సరే డిబేట్ పెట్టుకుందామంటే కనుక నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో వస్తాను, కంపారిటివ్ స్టడీతో వస్తాను, మీరు రండి అనక ఎన్నికల తర్వాత ఆయన అభిమానులకే మెగా కానీ ప్రజలకు కాదని కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని దాంతోపాటు ఆత్మాభిమానాన్ని కల్పించాడు. So we come to understanding to measure our party. So both the parties decided to come together and have agreed in principle measure in order to address concerns and pursue. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో కేజ్రీవాల్ ఈయన ఎన్నికల ముందు తదిగిన తోం అని తైతక్కలాడాడు. కాంగ్రెస్ ని చిరంజీవి కంటే ఎక్కువ తిట్టాడు. లోక్పాల్ బిల్ పాస్ కరేంగే और ये बीजेपी और कांग्रेसियों को दोनों को जेल भेजेंगे. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఎన్నికలు గుర్తేటండి సీపురు, దాంతో అవినీతిని తుడిచేస్తానని అన్నాడు. కానీ ఇప్పుడు ఆ సీపురుతో ఈదులోని చెత్తని ఇంట్లోకి తొడుతున్నాడు. అదేనండి కాంగ్రెస్ పార్టీతో పొత్తు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేశాక కాంగ్రెస్ బీజేపీ నేతల్ని జైలుకు పంపిస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనలు చేసేస్తున్నారు. కానీ అదేమంత తేలికైన వ్యవహారం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతిస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మరోవైపు సవాళ్లు విసురుతోంది. ఆ పార్టీ తీరు చూస్తుంటే ఆమ్ ఆద్మీని ఇరికించే విధంగానే ఉంది. ఆమ్ ఆద్మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకి బోల్డ్ చేస్తానన్నాడు. ఇంకేటి చేస్తాడు? థూ మీ మొకాల మండ. ఇప్పటిదాకా తన ప్రభుత్వంలోకి తీసుకోపోయే ఆడజన్ మంత్రుల పేర్లని ఖరారు చేసేసాడు. అంతే, మంత్రి పదవులు రావని అనుకున్న వాళ్ళంతా అలకడం మొదలెట్టేశారు. ఇప్పుడు వాళ్ళని బుజ్జగించే కార్యక్రమం. ఎవరికైనా పదవి వచ్చేదాకనే, వచ్చాక ఎట్టాగే ఎడుతుంది. హలో రారాయ్, ఇటు రారాయ్ అని బయట చేర్చి పిలుస్తున్నారు. అదే ఆడవాళ్ళు కాదండి, కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళని ఏరే పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలోకి రమ్మని పిలుస్తున్నారు. పిలవరు మరి, వీళ్ళంతా జంపింగ్ జాకుల్లాగా ఏరే పార్టీలోకి దూకాలని చూస్తున్నారు కదా. మరి ఏమండోయ్, సోనియమ్మ అభినందన సభలు పెట్టాలని అనుకున్న తెలంగాణ నాయకులు వాటి జోలికి ఇప్పుడు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఒకవేళ అభినందన సభ కానీ పెడితే అది తిట్ల సభ అవుతుందేమోనని వాళ్ళకి భయం వేస్తుందట. కొత్త పరిస్థితి అలాగుంది. మరి పాపం మన శంకర్రావు బాబాయ్ ఆమెకి గుడి కడతానని కమిటింగ్ కూడా అయిపోయాడు. లేదో ఆయన చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఏమండోయ్, హఠాత్తుగా రాహుల్ గాంధీ బాబు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి అవినీతిని అర్జెంటుగా పారదోలేయమని చెప్పారట. బాబు వాళ్ళంతా నీ మాటిని మీ అమ్మని పారదోలేస్తారేమో, అది చూసుకో బాబు. ఆయన ఈ చిన్న మాట చెప్పావని వచ్చే ఎన్నికల్లో పడి పడి ఓట్లు వేసేస్తారని ఎట్టాగనుకున్నావు బాబు. మోకాల్లో మెదడు కాకపోతే. అయినా మోకాల్లో మెదడు వాళ్ళకి కాదండి, మన భారతీయులకు ఉందండి మోకాల్లో మెదడు. లేకపోతే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు గాంధీ ఫ్యామిలీని ఎత్తినెట్టుకుని మోస్తామేటండి.